ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే మన మిద్దె తోటల మొక్కలకి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను, మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటనేది అంతా చూపించేస్తాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. చాలామంది ప్లీజ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాల కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మీకు నా యొక్క వీడియోస్లో ఎలాంటి వీడియోస్ కావాలి, గార్డెనింగ్ వీడియోస్లో మీకు ఇంకేమైనా టిప్స్ కావాలా ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. చిన్న చిన్న కుండీలలో కూడా మొక్కలు ఎంత ఈజీగా పెంచుకోవచ్చు, ఖర్చు లేకుండా స్టాండ్స్ ఎలా తయారు చేసుకోవచ్చు. మనం కొన్నిసార్లు మొక్కలు నర్సరీ నుండి కొనుకొచ్చుకోకుండానే మనం ఇంట్లోనే ఎలా ఇంకా ఒక మొక్కని 100 మొక్కలకి ఎలా మార్చుకోవచ్చు, ఇలాంటి టిప్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా ఒక్కొక్క వీడియోలో చూపిస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసేద్దాం రండి. ఈ ఫ్లవర్ అయితే ఇలా ఉంది చూడాలి, ఇది ఎంతవరకు మనకి డ్రాగన్ ఫ్రూట్గా అవుతుంది అనేది. ఇప్పటికైతే 2 వచ్చాయి. దాకా 1-2 వచ్చినాయి పువ్వులు, తర్వాత రావట్లేవు కూడా. 1-2 కూడా అనుకున్నాం కదా. ఈరోజు అయితే చాలా వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయి ఫ్రెండ్స్. పువ్వులు కొంచెం సైజ్ అయితే తగ్గింది, ఇంతకుముందు అంత పెద్దగా వస్తలేదు. ఎండలు బాగున్నాయి కదా, వాటి పోషకాలు కూడా సరిపోవట్లేవు. ఎండ వేడికి కూడా తట్టుకోలేకపోతుంది, చిన్నగా వస్తున్నాయి. వర్షాలు పడితే మంచిగా వస్తాయి. చూడండి ఎంత మంచిగా ఉందో. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే మనము టమాటా నారు పెట్టుకుందాం. దానికోసం పెద్దగా ఉన్న టమాటా, ఫ్రెష్గా ఉన్న టమాటా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. హెల్తీగా ఉన్న టమాటాలు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా కుండీలలో ఇలా పెట్టేసుకొని వేసేసుకోవచ్చు డైరెక్ట్. ఒకటి అట్లా వేసాం, ఇంకొకటి వచ్చేసి ఓన్లీ విత్తనాలు తీసేసుకుందాము. ఇలా విత్తనాలు అనేటువంటివి ఎలా చేసినా వస్తాయి, ఇలానే వస్తాయని ఏమీ లేదు. ఇదిగో దీంట్లో ఉన్నటువంటి సీడ్స్ అన్నీ తీసేసి ఇలా పోసేసుకోవాలి మట్టిలో. ఇదే అట్లే పెట్టేస్తే దాంట్లో డికంపోజ్ అయిపోతుంది, పైనకెళ్ళి విత్తనాలు వస్తాయి, అంతే డిఫరెన్స్. ఇలా వేసేసుకొని మనము ఇదిగోండి, యాక్చువల్గా మన దగ్గర వానపాములు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇప్పటిదాకా దీంట్లో మన కిచెన్ వేస్ట్ అదొకటి ఇదొకటి ఉండే తీసేసాను. ఇదిగోండి ఇలా వేసేసుకొని దీనిపైన ఇలా మంచిగా మట్టి వేసుకోవాలి. ఇప్పుడు మట్టి వేసుకుంటే దీనిపైన మంచిగా విత్తనాలు అయితే వస్తాయి. విత్తనాలు వచ్చినప్పుడు కూడా చూపిస్తాను ఎలా ఉంటాయో. ఈజీగా మనమైతే గ్రో చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే. కొత్తగా వచ్చేటువంటి నార అంటే మనం బయటకు వెళ్ళి కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం, సీడ్స్ అవసరం లేదు, నార అవసరం లేదు. ఒక్క టమాటా తీసుకున్నామంటే మనకు గార్డెన్లో కావాల్సినటువంటి టమాటా నార అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక 10 days వరకు వస్తుంది అనుకుంటాను. ఒకసారి అయితే చూద్దాము. బాటిల్లో అయితే తీసుకొచ్చాను, స్ప్రే చేస్తున్నాను. ముఖ్యంగా ఇది మిల్లీ బగ్స్ ఉన్నటువంటి మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎంత మంచిగా గ్రో అయిందో అంతే మంచిగా గ్రో మిల్లీ బగ్స్ వస్తున్నాయి. మిల్లీ బగ్స్ ఉన్న దగ్గర ఎక్కువగా స్ప్రే చేసేయండి, అవే చచ్చిపోతాయి. రోజు ఏదో ఒక లిక్విడ్ పోషకాలు, ఫర్టిలైజర్స్ ఇవ్వండి, దాంతోపాటు పెస్టిసైడ్స్ కూడా ఇస్తూ ఉండండి. వాటికైతే మొక్కలకి పెస్టులు అయితే ఏమీ రావు. ఒక 3 రోజులు పెస్టిసైడ్స్ ఇస్తే ఒక 4 రోజులు వాటికి అవసరం పోషక ద్రావణాలు ఇస్తూ ఉండండి. ఇలా మొక్క అయితే మంచిగా స్ప్రే చేయాలి నిండుగా. ఇవి మనము నిన్న పెట్టుకున్నటువంటి టమాటా మొక్కలు రీపాటింగ్ చేసుకున్నాం కదా. దానిమ్మ మొక్కకి, అన్ని మొక్కలకి కూడా టమాటా మొక్కలు మంచిగా పూత మీద ఉంది కదా. ఇది ఒక మొక్క, దానికి పచ్చిమిర్చి మొక్క పాతది, దీనికి కూడా మంచిగా పూత వస్తుంది. ఎందుకంటే ఎండలు బాగుండేసరికి మొక్క పండు పారిపోయినట్టు అయింది. కనకాంబరాల మొక్కలు పండు పారిపోయినట్టు అయింది. ఎందుకంటే వాటికి కావాల్సిన పోషకాలు ఇచ్చినా కానీ ఎండలు బాగా ఉన్నాయి కదా, అందుకే ఎండలకి తట్టుకోలేకపోతున్నాయి మొక్కలు. అలా తట్టుకోలేని స్టేజ్లో మనము ఈవినింగ్ టైంలో మంచి బూస్టర్స్ లాగా లిక్విడ్ పోషకాలు అయితే ఇవ్వాలి. పొద్దున్న దాకా పాపం అవి ఎండలు అలసిపోతూ ఉన్నాయి కదా. మనం బయటికి పోయి వచ్చినాక ఏం చేస్తాము, ఏదైనా ఒక చర్బత లేకపోతే ఏదైనా ఒకటి జ్యూస్ లాంటివి చేసుకొని తాగుతూ ఉంటాం కదా. అలానే ఇప్పుడు మా కోళ్ళకు కూడా దాహం అవుతున్నాయి ఏంటో, నోళ్ళు 2 వెళ్ళబెట్టుకొని ఉన్నాయి. నీళ్ళు ఇస్తేనేమో తాగుతలేవు, ఆకుకూర ఇస్తేనేమో తింటలేవు. అన్ని మొక్కలకి స్ప్రే చేసుకుందాం. ఇప్పుడు అందరి మొక్కలు ఏంటో ఒక రోజు వస్తే పువ్వులు, ఇంకొక రోజు వస్తలేవు. మంచిగా స్ప్రే చేసుకుందాం. టమాటా నార అయితే పెట్టుకుంటున్నాను. ఇదిగోండి మనకి కిచెన్ వేస్ట్లో వస్తుంది కదా, దాన్ని తీసుకొచ్చి పెట్టేసుకుంటున్నాను.
ఇదిగోండి ఈ కుండీలో అయితే 3 పెట్టేసుకున్నాను, అన్ని ఒక దగ్గరే కాకుండా. ఇదంతా కిచెన్ వేస్ట్లో అనమాట. కిచెన్ వేస్ట్లో పెట్టినవి అయితే మంచిగా తొందరగా ఎదుగుతాయి, మంచిగా వస్తాయి. ఈ విధంగా అయితే మొక్కలు అయితే నాటుకున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనము బనానాస్తో బనానా ఫెర్టిలైజర్ చేసుకుందాము. మనం అరటిపండు తిన్నప్పుడు వచ్చినటువంటి తొక్కలు ఉంటాయి కదా, వాటిని పాడేయకుండా వాటర్లో వేసి పెట్టేసుకోవాలి. అలా వేసి పెట్టేసుకోవడం వల్ల మనకి మొక్కకి కావాల్సినటువంటి మంచి న్యూట్రిషన్ ఫుడ్ అనేది దొరుకుతుంది అనమాట. ఇలా వాటర్లో వేసి మినిమం ఒక 2 నుండి 3 రోజులు నానబెట్టేసుకోవాలి. అరటిపండు తొక్కలు ఉంటాయి కదా, మనం తినంగా మిగిలినటువంటి అరటిపండు తొక్కలు, ఆ యొక్క తొక్కలని మనము ఒక 3 నుండి 4 రోజుల వరకు వాటర్లో వేసి నానబెట్టేసుకోవాలి. అంతకంటే ఎక్కువైనా ఏం కాదు, వారం రోజుల వరకు ఉంచుకున్నా ఏం. ఈ యొక్క బనానా సీడ్ ఫెర్టిలైజర్ ఉంది కదా, ఇది ముఖ్యంగా ఈ యొక్క గులాబీ మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుంది. ఈ యొక్క గులాబీ మొక్కలు అయితే మంచిగా పూత మంచిగా వస్తుంది. మొన్న మనము ఆకు మొత్తం అంతా క్రూన్ చేసేసాం కదా, కొమ్మలంతా కట్ చేసుకొని ఈ స్టేజ్లో చేస్తే మంచిగా ఉంది. ఇది మొత్తం అంతా క్రూన్ చేసేసాం కదా, ఇప్పుడు చూడండి కొత్త చిగురు వస్తుంది. ఇలాంటి స్టేజ్లో ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి. ఇదండి, దాంతోపాటు అన్ని రకాల కూరగాయల మొక్కలకి, పండ్ల మొక్కలకి, పూల మొక్కలకి ఈ యొక్క బనానా ఫర్టిలైజర్ అయితే ఇచ్చుకోవచ్చు. ఈ యొక్క ఫర్టిలైజర్స్ రోజు ఒకటి ఫర్టిలైజర్ కాకుండా మార్చి ఇచ్చుకోవాలి. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మా ఊరితోటి మెంతులు అలికిపిస్తున్నాను, అలానే దాంతోపాటు ఇంకా కొన్ని విత్తనాలు కూడా అలికిపిస్తాను. అయితే ఈరోజు ఈ యొక్క మెంతులు ఎలా అలుకుతారు అనేటువంటి చూపిస్తాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మనము మెంతులు ఎలా నాటుకోవాలో చూద్దామా. ముందుగా ఏంటంటే ఇదిగోండి, దీంట్లో అయితే ఇంతకుముందు వేరేవి ఉండేవి, అవన్నీ ఎండిపోయినాయి అనమాట. ఇది బాల్కన్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు వంట చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసుకొచ్చుకోండి. వానపాముల దూరం ఎంత మంచిగా ఉన్నాయో. ఇలా మనము మస్తున్నాయి వానపాములు అయితే. ఎందుకు ఇంతగానో వానపాములు ఉన్నాయంటే మనం రోజు వీటిల్లో కిచెన్ వేస్ట్ వాటర్ వేస్తాం కదా, అందుకోసం అన్నమాట.